హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సినిమా టాక్స్. ఈ వీడియోలో మనం అప్కమింగ్ రిలీజ్ కాబోతున్న బెస్ట్ ఓటీటీ మూవీస్ గురించి అయితే తెలుసుకుందాం. అంతకంటే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ వన్ వచ్చేసి సందీప్ కిషన్ లేటెస్ట్ నటించిన మూవీ ఊరు పేరు భైరవ్ కోన. ఈ మూవీ మనకి ఆహాలో మార్చి 29 నుంచి స్ట్రీమ్ కానుంది. నెక్స్ట్ మమ్మూటి గారు లేటెస్ట్ నటించిన మూవీ అబ్రహం ఓజ్లర్. ఈ మూవీ మనకి హాట్‌స్టార్లో తెలుగులో మార్చి 20 నుంచి స్ట్రీమ్ కానుంది. నెక్స్ట్ మూవీ మిక్సప్. ఈ మూవీ మనకి ఆహాలో మార్చి 15 నుంచి స్ట్రీమ్ కానుంది. నెక్స్ట్ లేటెస్ట్గా థియేటర్లో రిలీజ్ అయిన మూవీ భూతద్దం భాస్కర్ నారాయణ. ఈ మూవీ మనకి ప్రైమ్ వీడియోలో మార్చి 29 నుంచి స్ట్రీమ్ కానుంది. నెక్స్ట్ జయం రవి, కీర్తి సురేష్, అనుపమ లేటెస్ట్ నటించిన మూవీ సైరన్. ఈ మూవీ మనకి హాట్‌స్టార్లో మార్చి 22 నుంచి స్ట్రీమ్ కానుంది. నెక్స్ట్ హృతిక్ రోషన్ గారు లేటెస్ట్ నటించిన మూవీ ఫైటర్. ఈ మూవీ మనకి నెట్ఫ్లిక్స్లో మార్చి 21 నుంచి స్ట్రీమ్ కానుంది. నెక్స్ట్ రజనీకాంత్ గారు లేటెస్ట్ నటించిన మూవీ లాల్ సలాం. ఈ మూవీ మనకి నెట్ఫ్లిక్స్లో మార్చి 8 నుంచి స్ట్రీమ్ కానుంది. నెక్స్ట్ శివకార్తికేయన్ లేటెస్ట్ నటించిన మూవీ అయలాన్. ఈ మూవీ మనకి మార్చి 15 నుంచి సన్ నెక్స్ట్లో తెలుగులో స్ట్రీమ్ కానుంది. నెక్స్ట్ మమ్మూటి గారు లేటెస్ట్ నటించిన మూవీ బ్రహ్మయుగం. ఈ మూవీ మనకి సోనీ లీవ్లో ఏప్రిల్ 5 నుంచి స్ట్రీమ్ కానుంది. నెక్స్ట్ విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ లేటెస్ట్ నటించిన మూవీ మేరీ క్రిస్మస్. ఈ మూవీ మనకి నెట్ఫ్లిక్స్లో మార్చి 8 నుంచి స్ట్రీమ్ కానుంది. నెక్స్ట్ జీవా గారు లేటెస్ట్ నటించిన మూవీ యాత్ర 2. ఈ మూవీ మనకి అమెజాన్ ప్రైమ్లో మార్చి 8 నుంచి స్ట్రీమ్ కానుంది. నెక్స్ట్ ట్రూ లవర్. ఈ మూవీ మనకి హాట్‌స్టార్లో మార్చి 8 నుంచి స్ట్రీమ్ కానుంది. నెక్స్ట్ మూవీ మంజుమల్ బాయ్స్. ఈ మూవీ మనకి హాట్‌స్టార్లో ఏప్రిల్ 10 నుంచి స్ట్రీమ్ కానుంది. నెక్స్ట్ తేజ సజ్జా లేటెస్ట్ నటించిన మూవీ హనుమాన్. ఈ మూవీ మనకి జీ5లో మార్చి 8 నుంచి స్ట్రీమ్ కానుంది. నెక్స్ట్ వరుణ్ తేజ్ లేటెస్ట్ నటించిన మూవీ ఆపరేషన్ వ్యాలంటైన్. ఈ మూవీ మనకి అమెజాన్ ప్రైమ్లో మార్చి 29 నుంచి స్ట్రీమ్ కానుంది. ఓకే ఫ్రెండ్స్, ఇవి ఇవాళ లేటెస్ట్ మూవీ ఓటీటీ అప్డేట్స్. మరి వీటిలో మీరు ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.